నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అనేది కూడా చెప్తాను. ముందుగా అయితే రీసెంట్గా చావా మూవీ రిలీజ్ అయింది కదా, ఆ మూవీని ఎంతమంది చూశారు, మీ ఫీలింగ్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫీలింగ్ ఏంటి ఈ వీడియో గురించి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ముందుగా థ్యాంక్స్ ఎందుకు చెప్పాను అంటే, చాలామంది ఇప్పుడు థంబ్నెయిల్ చూసే స్కిప్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇలా కాకుండా మీరు ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, అందుకనే థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది ఇలాంటి వీడియోస్ని అయితే స్కిప్ చేస్తారు. వీడియోస్నే కాదు, జనరల్గా మనం ఏ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఎక్కడన్నా ఇలాంటి మ్యూజియంస్ ఉన్నాయి అని చూసుకొని అలా వెళ్ళరనమాట అక్కడ. అందుకని చెప్పేసి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని కొంతమందికైనా ఉంది కదా, దాని గురించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటివి ఏంటంటే మన రాజులు చరిత్రలు, వాళ్ళు మన దేశం కోసం చేసిన త్యాగాలు అన్నీ కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకొని మన జనరేషన్కే అంతంత మాత్రం తెలుసు, నెక్స్ట్ వాళ్ళకి కూడా మనం తెలుసుకుంటూ వాళ్ళకి తెలియజేయాలనేదే నా అభిప్రాయం. నా ఇంటెన్షన్ మీకు ఓకే కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే మనం శ్రీశైలంలో ఉన్న ఛత్రపతి శివాజీ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. ఇక చాలా సింపుల్గా వెళ్ళొచ్చు. టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుందేమో, మేబీ నాకు అంత కిలోమీటర్స్ అంత ఐడియా లేదు. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఈజీగానే వెళ్ళొచ్చు. ఎక్కడికక్కడికి మన బోర్డులు అయితే ఉంటాయి, లేదంటే మనం ట్రాక్ అయినా పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. లేదంటే మీరు ఏదైనా వెహికల్స్లో వెళ్ళాలి అనుకున్నా వాళ్ళు ఇట్లా మనకి టూరిస్ట్ అట్లా ఉంటాయి కదా, ఆటోలు కానీ జీపులు కానీ, ఇన్ని ప్లేసెస్ అని తీసుకెళ్లే వాళ్ళకి మ్యూజియం కూడా చూడాలి అంటే వాళ్ళకి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ మనకి పెద్ద టికెట్స్ ఖర్చు అంతేం ఉండదండి. చాలామంది ఏంటంటే చాలా వేలు ఖర్చు పెట్టుకొని టెంపుల్స్కైనా లేదంటే ఎక్కడైనా ప్రదేశాలకు వెళ్తాం, కానీ అక్కడున్న ఇలాంటి మ్యూజియంస్కి అయితే వెళ్ళటానికి చాలామంది ఇంట్రెస్ట్ అయితే పెట్టరు. ఇలాంటివి ఖచ్చితంగా చూడాలి అని నేనైతే చెప్తాను. ఎందుకంటే తెలుసుకోవాలి మన దేశ చరిత్ర గురించి, మన రాజుల గురించి, వాళ్ళు చేసిన యుద్ధాలు త్యాగాలు అన్నీ తెలుసుకొని మనము ఇంకో నలుగురికి చెప్తూ మన తర్వాత మన జనరేషన్ పిల్లలకి తెలియజేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఇంక ఇక్కడైతే మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇంకా మా వారైతే టికెట్ అయితే తీసుకున్నారు. టికెట్ కూడా పెద్ద ఏమి ఉండదండి. మనం చాలా ఖర్చులు పెడుతూ ఉంటాం కదా బయటకు వచ్చినప్పుడు. ఇక్కడ జస్ట్ 10 రూపీసో 20 రూపీసో టికెట్స్ అయితే ఉంటాయి. ఇంకా టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. బయట నుంచి చూస్తుంటేనే చూడండి ఎంత బాగుందంటే అసలు సూపర్ అనిపించింది నాకైతే. చూడటానికి చాలా బాగుంది. ఇంకా ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఒకవేళ మీరు వెళ్ళి విజిట్ చేసి ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చూసారు, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము. లోపల ఇంకా ఒక్కొక్కటి ఇలా చూస్తూ ఉంటే అసలు భలే అనిపించింది. అసలు ఎంత వివరంగా పలు రకాల భాషల్లో ఇక్కడైతే రాశారనమాట. శివాజీ మహారాజు గురించి ఒక్కొక్కటి నిదానంగా, అంటే మనం మూవీస్లో చూస్తే ఆ విజువల్ ఆ సౌండ్ ఎఫెక్ట్కి మనకి ఒక రకమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా, అలాగే మనం ఇక్కడ చదువుకుంటూ దాన్ని ఊహించుకోగలిగితే మనకి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట. వావ్ సూపర్ అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. అలా తప్పకుండా మీరు దాన్ని చదివితే అలాంటి అనుభూతి అయితే కలుగుతుంది. మీలో ఎవరైనా చదివి మీకు అలాంటి ఫీలింగ్ కలిగి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అలాగా ఒక్కటి చూసుకుంటూ చాలా టైం అయితే మేము అక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట మొత్తం చూసుకుంటూ. ఇంకా మధ్యలో అయితే శివాజీ మహారాజు ఇంకా అంటే మంత్రివర్గం అట్లా ఉంటుంది కదా, అలాంటి సీనరీ అయితే క్రియేట్ చేశారు. అంటే మ్యూజియం అంటే నేను మామూలుగా ఇంతకుముందు కొన్ని చూసిన మ్యూజియంలో ఏంటంటే ఇప్పుడు
ఇప్పుడు స్వామివార్లు అయినా లేకపోతే ఏదన్నా రాజులకు సంబంధించినవైనా కొన్ని వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులు తీసుకెళ్ళి అక్కడ భద్రపరిచి వాటిని అలా చూపిస్తారు కదా. అంటే దేనికి వాడేవాళ్ళు, దానికి వాడేవాళ్ళు, ఇట్లా కత్తులు కానీ లేకపోతే అప్పటి రోజుల్లో వాడిన వస్తువులు కానీ అలాంటివి ఉండేవి కదా. నేను మ్యూజియం అంటే అలాగే అనుకున్నాను అనమాట. నార్మల్గా అలా కొన్ని కొన్ని శివాజీ మహారాజుకు సంబంధించిన ఐటమ్స్ కానీ లేకపోతే అప్పుడు యుద్ధాల్లో ఎట్లన్నా ఉపయోగించిన ఐటమ్స్ కానీ అలాంటివి ఉంటాయేమో అనుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. కొన్ని మ్యూజియంస్లో అలాగే ఉంటాయి, ఇంక ఇక్కడైతే అలాగేం లేదు. నార్మల్గా ఇట్లాగా మనకి ఇట్లా మహారాజు గురించి అక్కడ ఆయన ఏమేం చేశారు, ఎక్కడెక్కడ అట్లా ఇట్లా అని చెప్పేసి కొన్ని కొన్ని మెయిన్ ఇట్లా ఘట్టాలైతే ఇక్కడ గోడల మీద అయితే ఇలాగా చేశారనమాట. ఇవి కూడా మనం చదువుతూ ఉంటే ఇందాక చెప్పాను కదా, మంచి ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది. మనం చదవాలి, అర్థం చేసుకోవాలి వాటి గురించి, అప్పుడే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కొన్ని దగ్గర మనకి అలాంటి ఆయుధాలు అట్లాంటివి కొన్ని కొన్ని చోట్ల పెడతారు. ఇక్కడైతే మనకి ఇక్కడైతే శ్రీశైలంలో ఉన్న శివాజీ మ్యూజియంలో అయితే ఇలా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే మిడిల్లో వచ్చేసి చెప్పాను కదా ముందే, శివాజీ మహారాజు ఇంకా వాళ్ళ మంత్రివర్గం అందరూ కూడా ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటారు కదా, రాజమందిరం అట్లా ఏమంటారు దాన్ని, సమావేశ మందిరం అంటారా, అలాగా కూర్చున్నట్టుగా సమావేశం జరుగుతున్నట్టుగా ఇటైతే క్రియేట్ చేశారు. చాలా బాగా అనిపించిందండి. ఇలాంటివి అస్సలు ఇగ్నోర్ చేయకండి, తప్పకుండా విజిట్ చేయండి. మనం ఎంతో ఖర్చులు పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కానీ ఇంత తక్కువ ఒక 10-20 రూపీస్తో ఇంత అద్భుతమైన చరిత్రలు తెలుసుకోవచ్చు అని అన్నప్పుడు చక్కగా కొంచెం టైము కేటాయించుకొని వెళ్ళి చూడటం అనేది చాలా మంచిది అని మన మంచి ఎక్స్పీరియన్స్ మనకి అవుతుంది. మన నెక్స్ట్ మన కిడ్స్ ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇదిగో పలానా ఇలా రాజుగారు ఇలా అని చెప్పడానికైనా ఉంటుంది అని నేనైతే అనుకుంటాను. తప్పకుండా విజిట్ చేయండి శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మనకి అక్కడ నుంచి బయటకు వస్తే పక్కనే ధ్యాన మందిరం కూడా ఉంటుంది. అంటే శివాజీ మహారాజు అమ్మవారిని భవానీ మాతని కొలుస్తారని చెప్తూ ఉంటారు కదా, అక్కడ ధ్యాన మందిరం అయితే ఉంది. ఇంకా అక్కడ ఆయన ధ్యానం చేసుకున్నట్టు ఒక విగ్రహం అయితే పెట్టారు. అమ్మవారి స్వరూపం కూడా ఉందన్నమాట. అది కూడా చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా. ఇంక ఇక్కడైతే ధ్యాన మందిరంలో 4 మూలల 4 కోటలు అయితే ఇట్లాగ పెట్టారు. అంటే మనకి గాజు దీనిలో ఉంటుంది, మనకి బయటకేం మనం ముట్టుకోవడానికి అట్లా ఉండదు కానీ 4 మూలల 4 కోటలు అయితే ఉన్నాయి. ఆ కోటల పేర్లు కూడా మీకు కనిపించేలాగా నేను అయితే చూపించడానికి ట్రై చేశాను. అవి అన్నీ కూడా అలాగా ఒక్కొక్క కోటకు ఒక్కొక్క రకం డిఫరెంట్గా ఉందన్నమాట. అవి కూడా చూడండి మీరు క్లియర్గా అర్థమవుతుంది. అన్నీ ఒకే రకంగా లేవన్నమాట. అంటే ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయి అన్నమాట అవి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ధ్యాన మందిరం అని చెప్పాం కదా, ఇంకా శివాజీ మహారాజ్ ఇక్కడ తన ఖడ్గాన్ని ఇట్లాంటి తన ధరించే కిరీటమా ఏమంటారు, కిరీటం కానీ దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ అమ్మవారి దగ్గర ధ్యానం చేసుకుంటూ అలాగా ఒక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇంకా అమ్మవారి రూపం కూడా అసలు ఎంత బాగుందంటే చూడటానికి, కాసేపు కూర్చొని అలా ధ్యానం చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇలాంటివి మనకి తెలియదు కదా, సినిమాల్లో చూడటము, బుక్స్లో చదవటము, ఇలా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా మ్యూజియంస్లోకి వెళ్ళి చూడటము, అలాంటి వాటి వల్లే మనకి మన రాజులు వాళ్ళ యుద్ధాలు మనం దేశం కోసం ఏం చేశారు అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఇంకా మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా చెప్పగలుగుతాము. ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ మీ చుట్టుపక్కల ఉన్నా లేదంటే మీకు దగ్గరలో ఏదన్నా పురాతనమైనవి ఉన్నా కానీ ఖచ్చితంగా వెళ్ళండి. మీ కిడ్స్ని కూడా తీసుకెళ్ళండి. మంచి మంచి ప్లేసెస్ని అయితే విజిట్ చేయండి. ఇంకా మనం ఏ టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఆ టెంపుల్కి సంబంధించిన స్థల పురాణం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే ఆ టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది అని నా అభిప్రాయం. మీకేమనిపించింది? నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా?
తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం నచ్చినా, నేను చెప్పిన విధానం నచ్చినా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మీకు ఏమాత్రం నచ్చినా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియోని పూర్తిగా చూసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.